నమస్తే. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గురుగారు మీ సమస్యలన్నిటికీ ఫోన్ ద్వారా 100% పరిష్కారం చూపగలరు. ప్రేమ, పెళ్లి, ధన సమస్య, ఇలా మీ సమస్య ఏదైనా కానివ్వండి, నమ్మకంతో కాల్ చేయండి, పరిష్కారాన్ని పొందండి. మీరు కూడా వచ్చి మాతో పాటు ఉంటే కొడుకైనా అల్లుడైనా మీరే అనుకుంటాం. అది ఏమనుకోకు నాన్న, మేం రాము. అల్లుడెప్పుడు కొడుకు కాలేడు నాన్న. అత్తగారింటికొచ్చుంటే ఇల్లరికపు అల్లుడే అంటారు. అది నాకిష్టం లేదు. కవికి గాని నాకు గాని విలువేముంటుంది? నీ ఇష్టం అప్పు. చూడాలనొచ్చాం, చూసాం, తృప్తిగా ఉంది. మా పెళ్ళైనప్పుడు మాకు ఏమీ లేదు. ఇలాంటి చిన్న గదిలోనే కాపురం, కానీ తృప్తిగా ఉండేది. మీరు కోరి చేసుకున్నారు, సంతోషంగా ఉంటే అంతే చాలు. నిజానికి పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి చీరాసారే పంపించాలి. మీ పెళ్లి అనుకోకుండా జరిగింది. మండపం నుంచి తిరిగొచ్చారు. పెళ్లి ఖర్చుల వల్ల చేతిలో డబ్బు లేకుండా పోయింది. ప్రస్తుతానికి ఈ 3,000 ఉన్నాయి, తీసుకోవే. ఎందుకమ్మా? వద్దు. నోరు మూసుకొని తీసుకో, ఓవరాక్షన్ చేయకు. ఉన్నప్పుడు నీ కష్టంతోనే నీ ఖర్చులు వెళ్ళదీసుకునేదానివి. పెళ్లి కూడా మాకు భారం కాకుండానే చేసుకున్నావు. ఇవన్నీ తీసుకోవే. తీసుకో అమ్మా, తీసుకో. ఒక్క పూట కూడా ఉండకుండా వెళ్తున్నారు. ఒక పూట పని చేయకపోతే రెండో పూట గడవని చిన్న బతుకులు బాబు మావి. జాగ్రత్త. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమ్మా. సరేనమ్మా. మా గురించి బెంగ పెట్టుకోకు. ఇంక మాకు బెంగెందుకే, కళ్ళారా చూసుకున్నాం, సంతోషంగా వెళ్తున్నాం. వస్తాం బాబు. వెళ్ళొస్తాం బాబు. పోం. ఒక్క పూటైనా ఉండనందుకు అల్లుడు బాధపడతాడేమోనే. ఉంటేనే ఇబ్బంది పడతారయ్యా. వాళ్ళ దగ్గర ఏముందని మనకు పెడతారు? ఎవరో వాయినం ఇస్తే ఆ శనగలతో మనకి టిఫిన్ చేసి పెట్టింది. రాకపోయి ఉంటే ఆ గుప్పెడు శనగలే వాళ్ళకి పూట భోజనం అయ్యేవయ్యా. బాధపడకే, ఎంతో కొంత తన చేతిలో పెట్టావుగా. 4 రోజులు నడిచిపోతుందిలే. ఈ లోపు అల్లుడు ఏదో ఒక ఉద్యోగం చూసుకోకుండా ఉంటాడా? వాళ్ళ కష్టాలు తీరకుండా ఉంటాయా? కనకం, ఈ 3,000 తీసుకుని ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తీసుకురా. వెళ్ళు. వద్దు, అవి మీ అమ్మ నీకిచ్చిన డబ్బులు, నేను ముట్టుకోను. ఏదో పసుపు కుంకాల కింద ఎకరాలు రాసిచ్చినట్టు మాట్లాడుకు. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. మన పరిస్థితిని అర్థం చేసుకునే ఈ డబ్బు చేతిలో పెట్టింది. నాకిప్పుడు ఒక విషయం అర్థమైంది అప్పు. ఏమర్థమైంది? నేను వెంటనే ఏదో ఒక ఉద్యోగం చూసుకొని సంపాదించడం మొదలు పెట్టాలి. ఇంకా నిన్ను కష్టపెడుతూ ఉండలేను. హలో కళావతి, అటెక్కడికి? ఆటకెక్కడానికి. ఏంటి? ఆటే ఉందండి. కిచెను. అందరికి కాఫీ పెట్టాలి. ఇలారా. అబ్బా ఏంటండి? ఇవాళ శ్రావణ మాసం డిస్కౌంట్ లాగా ఈ పనులన్నిటి నుంచి నీకు డిస్కౌంట్ ఇస్తున్నాను. అంటే ఆడాడుకుందాంరా. ఏ ఆటలుగా ఉందా అని అందరి చేత నన్ను తిట్టిద్దామనా? ఇవాళ నేను నీకు సెలవు ప్రసాదిస్తున్నాను. ఎందుకో? నాకేం పని పాట ఉందా? ఆఫీస్కి వెళ్లే పని లేదు, పని చేయాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది. అందుకే ఆట విడుపు కోసం ఆట ఆడుకుందాం రా. అందరికీ ఏం చెప్పాలండి? హేయ్, నేనే కదా పిలిచింది, నేనే సమాధానం చెప్తా. కొండంత అండగా నేనుండగా నువ్వెందుకు భయపడతావు? అయితే కూర్చోనా? కొండంత నా అండ. కూర్చో తొండంత పిల్ల. ఏంటి? బా, ఏదో ప్రాస కోసం ప్రాకులాడనులే కవిలాగా. కూర్చో, వచ్చి కూర్చో. రా రా. రా, నట్టింట్లో క్యారం బోర్డు పెట్టావు. నడి రోడ్డు మీద పెడితే బాగోదు కదా మమ్మీ. అత్తయ్య గారికి కాఫీ ఇవ్వాలి. ఏయ్, కాఫీనే కదా. శాంతా బాబు, ఓ కాఫీ. అలాగే బాబు. మరి నాకు? శాంతా, ఆ బాబు. ఇంకో కాఫీ. అలాగే బాబు. మరి మీరిద్దరేనా ఆడేది? మేమిద్దరం కూడా ఆడతాం. ఆడండి. కళావతి, నువ్వు ఇట్రా. ఇప్పుడు కళావతి పార్టీ ఎవరు? ఏ అత్త ఏ కోడలతో కూర్చోవాలి? నేను నా కోడలి పార్టీ.
అయితే నేను నా మనవడి పార్టీ. రానమ్మా. అత్తయ్య నేను ఒక జట్టు, అమ్మమ్మ మీరు ఒక జట్టు. ఇది చెప్పేది ఎగిరెగిరి పడకు. అయినా బాగా ఆడాలి ముందు. ఆడుకోవడానికేగా కూర్చుంది. ఏంట్రా క్యారం బోర్డా? అవును బాబాయ్. ఈ తర్వాత నేను మా అన్నయ్య ఒక జట్టు, స్వప్న రాహుల్ ఒక జట్టు అనుకుని ఆడతాం. మేక ఒక జట్టు ఎలా అవుతాం అంకుల్? పులి మేక మధ్య కదా జాతి వైరం ఉండేది. ఓ అలా వచ్చారా? పోనీలేండి, ఆటలోనైనా ఆయన నేను కలిసిపోతాం. చిట్టి నువ్వే గెలవాలి. అలాగే బావా. నానమ్మ, తాతయ్య పేరు నిలబెట్టాలంటే నువ్వు మీ మనవరాల్ని పడగొట్టాలి. పడగొడతా, ఓడగొడతా. సరే సరే, ఈ బోర్డు మాత్రం ఓడగొట్టుకు. నా కోడలతో పెట్టుకుంటున్నారు. అత్తా కోడళ్ళు ఒకటైతే మా పోటీకి మీరు తట్టుకోలేరు. అత్తయ్య మీరలా సవాల్ విసురుతుంటే నాకిక్కడ టెన్షన్ పట్టుకుంది. దేనికమ్మా? సరే, టాస్ వేస్తాను. ఎవరైనా కాయిన్ ఉంటే ఇవ్వండి. లేదు లేదు, మనమే చేద్దాం. సరే. కమాన్ అత్తయ్య గారు, కాయిన్ వేయండి. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు ఆడండి. అత్తయ్య గారు ఇప్పుడు చూడండి. ఆహా, ఎంత రమణీయంగా ఉంది దృశ్యం. నవ్వులు పువ్వులై విరబూస్తున్నాయి. రాత్రి నువ్వు నీ కొడుకు కూడా నన్ను చూసి బాగా నవ్వుకున్నారుగా. లాగిపెట్టి కొట్టినా నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు? ధాన్యలక్ష్మి, ఈ మొహం నిన్ను చూసి నవ్వి మొహం అని ఎలా అనుకున్నావు? తెల్లారేసరికి మాట మారుస్తున్నావా? నా మొహం నీతో కలిసి అప్పును అవమానించినందుకు నా కోడలు చేసిన పని. మా రూంలో లాఫింగ్ గ్యాస్ వదిలింది. తెల్లవారేదాకా నవ్వి నవ్వి శోష వచ్చి పడిపోయాము. నీకేం తెలుసు మా బాధ? ఎంత ఆపుకున్నా కడుపులోంచి నవ్వు తన్నుకొస్తూనే ఉంది. ఓ, అది స్వప్నం చేసిన పనా? అవును ధాన్యలక్ష్మి, నీకు సపోర్ట్ చేసిన పాపానికి మింగలేక కక్కలేక నేను ఇరుక్కుపోయాను. పాపం నేను. అంతే తప్ప కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు నేనెందుకు నవ్వుతాను? కన్న కొడుకుని దూరం చేసుకుని ఓ కన్న తల్లి పడే బాధను చూసి ఎలా నవ్వుతాను ధాన్యలక్ష్మి? ఎలా నవ్వుతాను? అంతే నేను అర్థం చేసుకున్నది. అంతేనా ధాన్యలక్ష్మి? నానమ్మా, వైట్ కాయిన్స్ నానమ్మా. బ్లాక్ వాళ్ళవి, నువ్వు బ్లాక్ వేస్తున్నావేంటి? థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అమ్మమ్మ. అబ్బా, చూసావా చూసావా, నవ్వుకునేది వాళ్ళు. నీ కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాధ ఈ ఇంట్లో ఎవ్వరిలో అయినా ఉందా? నువ్వు ఇంత శోకంతో కుమిలిపోతున్నావే, నీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? చూడు, వాళ్లతో చేరి మీ వెర్రి నాగన్న కూడా కేరింతలు కొడుతున్నాడు. ఏటో ఈ పక్షపాతం. ఒకవైపు నీ కొడుకు తినడానికి తిండి లేక, చేయడానికి ఉద్యోగం లేక నడి బజార్లో ఎలుగుబంటి బొమ్మ, కుందేలు బొమ్మలు అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటే, వీళ్ళేమో ఇక్కడ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉందా? ఆగాగు. ఇప్పుడు నువ్వు గొడవ చేస్తే నువ్వే చెడ్డదానివైపోతావు. నువ్వు మనిషివా రుద్రానివా అని నాతో కలిపి తిడతారు. వాళ్ల సంతోషాన్ని చూసి నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు అంటారు. నన్ను ఇలా బాధ పెట్టి వాళ్ళు మాత్రం ఇంత సంతోషంగా ఎలా ఉంటారో నేను చూస్తాను. చూస్తూనే ఉన్నావు కదా. ఇలా కాదు, ఇప్పుడు కాదు, సమయం చూసి మాట్లాడదాం. ఇక్కడ చిచ్చు రాజేశాను, అక్కడ పుల్లేస్తా. ఇలా ఆడుకోవడమేనా? కడుపుకింత టిఫిన్ పెట్టే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? టిఫినే కాదత్తా, వెయిట్. ఎవరక్కడ? రెడీ సార్. ఈ రోజు నా శ్రీమతికి సెలవు కావున టిఫిన్లు భోజనాలు బయట నుంచే వస్తాయి. ఆకలేసిన వాళ్ళు టిఫిన్ తినండి, ఆకలేని వాళ్ళు నాతో గేమ్ ఆడండి. ఓకే ఓకే ఓకే, అందరం ఆడదాం. రుద్రాణి, నీకు ఆకలేస్తుందేమో, తినమ్మా పో. వాళ్ళిద్దరి నవ్వులు చూస్తుంటే నువ్వు కడుపు మండిపోతుంది.
ఏదో ప్రపంచంలో భార్యాభర్తలంటే వాళ్ళిద్దరే అన్నట్టు తెగ మురిసిపోతున్నారు. ఎవరి గురించి మామ్ అంతలా తిట్టుకుంటున్నావు? ఇంకెవరు, ఆ రాజ్ కావ్య. కళ్యాణ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతే తమ్ముడు దూరం అయ్యాడని డిప్రెషన్లో ఉంటాడనుకుంటే భార్యతో కలిసి సంతోషంగా ఆటలాడుకుంటున్నాడు. పోనీలే మామ్, అలా అయినా రాజ్ ఏది పట్టించుకోకుండా ఇంట్లోనే ఉంటాడు. కంపెనీ మన చేతుల్లో ఉంటుంది, అది చాలు కదా. చాలదు. వాళ్ళిద్దరూ ఇలా కలిసిపోయి ఒకటైతే ఇక వాళ్ళని అడ్డుకోవడం మన వల్ల కాదు. ఏదో ఒకరోజు ఆ రాజు మనసుని మార్చేస్తుంది. తిరిగి కంపెనీ బాధ్యతలు తీసుకునేలా ఆ కావ్య చేస్తుంది. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ రాజ్ ఇంట్లోనే ఉండేలా చేసింది మనమే కదా. అలాంటప్పుడు ఏం చేసినా కావ్యకి దగ్గరే కదా అవుతాడు. ఇదే టైంలో మనం కావ్య మీద రాజ్కి కోపం వచ్చేలా చేస్తే అప్పుడు దూరం అయిపోతాడు కదా. అదెలా చేస్తాం? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఒకప్పుడు నువ్వు ఇల్లీగల్ గా బంగారం కొని మన కంపెనీలో ఎవరికీ తెలియకుండా పెట్టాలని అనుకున్నావు కదా. ఆ పనిని మళ్ళీ చేస్తున్నట్టుగా స్వప్నకి తెలిసేలా చెయ్యి. నువ్వు చేసే పని వల్ల కంపెనీకి చెడ్డ పేరొస్తుందని తనని నమ్మించు. అలా చేస్తే ఆ స్వప్నం వెళ్ళి కావ్యకి చెప్పేస్తుంది కదా. అదే మనకు కావాలి. ఆ కావ్య నువ్వు తప్పు చేస్తున్నావని తెలియగానే అందరి ముందు ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే జరిగితే అందరి ముందు నేను చెడ్డవాణ్ణి అవుతాను కదా. ఆ కావ్య మీద కోపం తెప్పించడానికి నీ కొడుకుని దిగజారుస్తావా? జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకో రాహుల్. ఒకడు మనకంటే పై స్థాయిలో ఉండి వాడితో మనం సమానంగా పోటీ పడలేకపోతున్నాము అంటే ముందు వాణ్ణి మన స్థాయికి దిగజార్చాలి. అప్పుడు వాణ్ణి ఓడించాలి. అంటే ఇప్పుడు కావ్యని కూడా మన స్థాయికే దిగజార్చాలంటావా? ఎగ్జాక్ట్లీ. కానీ నువ్వు భయపడినట్టుగా నీకిక్కడ చెడ్డ పేరు రాదు. ఎందుకంటే కంపెనీ విషయంలో తప్పుడు పని చేస్తున్నావని కేవలం స్వప్నకి మాత్రమే నిరూపిస్తా. ఆ తర్వాత అసలు అలాంటిదేం జరగలేదని అందరి ముందు కావ్య బయట పెట్టినప్పుడు ప్రూవ్ చేస్తాం. అర్థమైంది మామ్. ప్రైవేటుగా మనం ఎదవా అని చెప్తాం, కానీ అందరి ముందు మనం మంచి వాళ్ళమని ప్రూవ్ చేసి ఆ కావ్యని ఎదవని చేస్తాం. అంతే కదా? ఇప్పుడే వెళ్ళి ఆ స్వప్నని పిచ్చిదాన్ని చేస్తాను చూడు. ఈ దెబ్బతో రాజ్కి భార్య మీద పుట్టుకొచ్చిన ప్రేమ మొత్తం పోయి కోపం పెంచుకుంటాడు. దీన్ని ఆ కావ్య ఎలా ఎదుర్కొంటుందో నేను చూస్తాను. అప్పుడు ఆ ఇల్లీగల్ బిజినెస్ ని లీగల్ గా చేయాలనుకున్న డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టాను? దీనికోసం మనం వెళ్దాం అనుకుంటే ఇదే మనల్ని వెతుక్కుంటూ వస్తోంది. రాని దెబ్బకి మన మాటల్ని నమ్మేయాలి. లేదు లేదు, ఈ విషయం ఎవరికీ తెలీదు, మన మధ్యనే ఉంటుంది. చాలా సీక్రెట్. లేదు లేదు, నన్ను నమ్ము సంజయ్. ఒకప్పుడంటే రాజు ఉండడం వల్ల ఆ డీల్ పూర్తి చేయలేకపోయాను. ఇప్పుడు నువ్వు దుబాయ్ నుంచి ఎన్ని కేజీల బంగారం ఉన్నా ఇల్లీగల్ గా తీసుకొచ్చినా సరే నా కంపెనీలో పెట్టుకుంటాను. ఏంటి ప్రాబ్లమా? మనకు అసలు ఎటువంటి ప్రాబ్లమూ ఉండదు. మరీ ఏమైనా జరిగితే కంపెనీ మూతపడుతుంది, కానీ మనకొచ్చే నష్టం ఏముంది చెప్పు? రాహుల్కి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తే వీడేంటి ఇలాంటి చీప్ పనులు చేసి కంపెనీ మూతపడేలా చేయాలనుకుంటున్నాడు? డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేశాను. మనం కలిసి అగ్రిమెంట్స్ మీద సైన్ చేసుకుంటే ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. కోట్ల లాభం మనదే. నేను రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేస్తాను. నువ్వు కూడా 1 అవర్లో వచ్చేసేయ్. రాహుల్ చెప్పిందంతా నిజమే. ఈ పని జరిగితే కంపెనీ పెద్ద సమస్యల్లో పడుతుంది. నేను వెంటనే ఈ విషయం కావ్యకి చెప్పాలి. ఈ ఫైల్ గనుక తీసుకెళ్తే రాహుల్కి అనుమానం వస్తుంది. వీణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలంటే మనకి ఏం తెలియనట్టుగానే వెళ్ళు, వెళ్ళి ఆ కావ్యకు జరిగింది మొత్తం చెప్పు. నిన్ను నీ చెల్లిని కలిపి మా మమ్మీ ఎలా పిచ్చోళ్ళని చేస్తుందో మీకు అర్థమవుతుంది. కావ్య, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. కాదు ఒక సీక్రెట్ చెప్పాలి. అయ్యో, తర్వాత వింటానులే అక్క. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది. ఈ రోజు నువ్వే పనులు చేయకూడదని రాజు అన్నాడు కదా, ఇంకా ఏం పనులున్నాయి? అలా అన్నారు కాబట్టి ఆయనకి ఇష్టమైన క్యారెట్ హల్వా చేద్దాం. అబ్బా, నీ రొమాన్స్ తగలయ్యా. ఇక్కడ కొంపలు కూలిపోయేలా ఉన్నాయి. ముందు నేను చెప్పేది వింటావా? మన ఇల్లు స్ట్రాంగ్ గానే ఉంది కదక్క, ఎలా కూలిపోతుంది? ఏంటి
జోకా ఇప్పుడు నేను దీనికి నవ్వాలా? నీలో హాస్య గ్రంథులు లేకపోవడం నా తప్పెలా అవుతుంది? సర్లే, అదేంటో చెప్పు, వింటాను. ఆ రాహుల్కి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తే ఏం చేస్తున్నాడో తెలుసా? అక్క, చెప్తే కదా తెలుస్తుంది. ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడు. ఇల్లీగల్ బిజినెస్? నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? నా చెవులతో నేనే విన్నాను, నా కళ్ళతో నేనే చూశాను. అక్క, కొంచెం క్లారిటీగా చెప్తావా? ఏదో ఫారెన్ నుంచి దొంగ బంగారం అంట ఎవ్వరికీ తెలియకుండా మన కంపెనీని అడ్డు పెట్టుకుని దాన్ని కొనాలని చూస్తున్నాడు. ఒకవేళ తేడా వస్తే కంపెనీ సమస్యల్లో పడుతుందే. అంటే అప్పుడు వద్దు అని ఆపేసిన ఆ పాత బిజినెస్ ని మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడా? అవన్నీ నాకు తెలీదే, కానీ వాళ్లతో ఈ రోజు డీల్ చేసుకోవడానికి అగ్రిమెంట్స్ అన్ని ప్రిపేర్ చేశాడు. ఈ రాహుల్ ఆఫీస్ కి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రాహుల్ అక్రమంగా దొంగ బంగారాన్ని మన కంపెనీ పేరు మీద కొనడానికి సిద్ధపడ్డాడు మావయ్య. నేను నిజంగానే ఈ ఫ్రాడ్ చేసుంటే మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఆ సాక్ష్యం నీ చేతుల్లోనే ఉంది, చూడు. హాయ్ స్టూడెంట్స్, 8th క్లాస్ ఫార్మాట్ 1 సెల్ఫ్ అసెస్మెంట్ కానీ చేంజ్ అయింది. క్లియర్గా చెక్ చేసి హిందీ పేపర్ ఇది ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. క్లియర్ చెక్ చేసుకోండి. ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 5 into 5 మార్క్స్ అని చెప్పేసి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ క్వశ్చన్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడానికి. అదర్వైజ్ నెక్స్ట్ ఆఫ్ యూ సెకండ్ టర్మ్ వచ్చేసరికి 2 3 6 మార్క్స్ అని చెప్పి ప్రతి క్వశ్చన్ 3 మార్క్స్ అని చేయడం జరుగుతుంది. క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని వెరీ ఇంపార్టెంట్ కోసం పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడే విధంగా. నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి 1 into 5 = 5 మార్క్స్ అని చెప్పి 5 మార్క్స్ క్వశ్చన్ సారాంశం ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఆఫ్ యూ ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి మనకు అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి 1 into 4 = 4 మార్క్స్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. యాజ్ 4 మార్క్స్లో కూడా బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ ఆఫ్ బిట్స్ అనేది 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రామర్ పార్ట్ ఆఫ్ వ్యూ అదర్వైజ్ ఆఫ్ లెసన్ వైజ్ బిట్స్ అనేది ఫాలోఅప్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ వరకు వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ యూ. నా ఛానల్ ప్రకారం సో మన గెస్సింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ పేపర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయండి, ఈజీ కవర్ చేసుకుని. కీప్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.